నమస్కారం అండి. ఈరోజు టాపిక్ చూస్తే జగన్ గారి గురించి అండి. జగన్ సీఎం అవ్వకముందు, సీఎం అయిన తర్వాత ఇతని పరిపాలన గురించి మనం మాట్లాడుకుంటే, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అందరూ కూడా అతని యొక్క పరిపాలన చూసినాం. జగన్ పరిపాలన చూసినాం, చంద్రబాబు నాయుడు పరిపాలన చూసినాం. మనకు తెలిసి వీళ్ళల్లో చూసుకుంటే రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అప్పుడు వాళ్ళు అసెంబ్లీలో ఒక పద్ధతి ప్రకారం మాట్లాడుకునేవాళ్ళు. బయట వచ్చిన తర్వాత వ్యక్తిగత చర్చలు అలాంటివి ఉండేవి కావు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు దేవేంద్ర గౌడ్ కావచ్చు, రమణాయుడు కావచ్చు, అంత మంచి పెద్ద టీం ఉండేది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా చాలామంది టీము అంతా ఉండేది. కానీ ఇప్పుడు మన జగన్ పరిపాలన చూసుకుంటే ఎలా ఉంది అంటే, ఒక కక్షపూరితం, ఒక విధానం అంటూ లేదు. అతనికి ఆపోజిట్ తిరిగితే అతన్ని ఏమన్నా చేయాలా, అతని మీద కేసులు పెట్టించాలా, దాడి చేయించాలా, అతన్ని ఏడిపించాలా. అదే అతని యొక్క జగన్ యొక్క పరిపాలన అలా ఉంది. ఇప్పుడు జగన్ పరిపాలన ఎలా ఉంది అంటే, పైసలు డబ్బులు వేస్తున్నాము, ఓట్లు వేయాలి, అంతే. డెవలప్మెంట్ వద్దు, ఏమొద్దు. తప్ప ఒక రాజధాని అంటూ లేదు, ఒక పోలవరం ప్రాజెక్టు లేదు. ఒక డెవలప్మెంట్ లేకుండా పోయింది. మీకు ఇప్పుడు డెవలప్మెంటు, ఇప్పుడు జగన్ 5 సంవత్సరాలకు ముందు, ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నాడు అతను? జనాల కోసం పైసలు వేస్తున్నా, అమ్మఒడి అంటున్నాడు, పైసలు వేస్తున్నాడు. పింఛన్లు అనేది ఇంతకుముందు వచ్చేది, ఇంతకుముందు ఉండేది కూడా 200 నుంచి 2000 వరకు చేసింది చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి కాలం ఉన్నప్పుడు కూడా పింఛన్లు వచ్చాయి. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? బటన్ నొక్కుతున్నాడు, పైసలు పడుతున్నాయి, పడవలు పడుతున్నాయి. ఇదే నేను డబ్బులు వేసినా కదా, నాకు ఓట్లు వేయండి అని అంటున్నాడు ఆయన. అంటే డెవలప్మెంట్ వద్దు, ఏమొద్దు, మీకు నేను డబ్బులు వేసినా కాబట్టి నాకు ఓట్లు వేయండి అనే లెక్కలో చూస్తున్నాడు. మీకు ఇప్పుడు డెవలప్మెంట్ కావాలన్నా, డబ్బులు కావాలా అనేది ప్రజల చేతిలో ఉంది. కానీ రాజశేఖర రెడ్డి పరిపాలన చూసినా సూపర్గా ఉంటుంది, మన చంద్రబాబు నాయుడు పరిపాలన చూసినాం సూపర్గా ఉంటుంది. కానీ వాళ్ళు డెవలప్మెంట్ చేశారు, కంటిన్యూషన్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ అయిందంటే ఒకరి తర్వాత ఒకరు అందరూ డెవలప్ చేస్తేనే హైదరాబాద్ డెవలప్ అయింది. అట్లా లేకుండా ఎవరు ఒకరి తర్వాత ఒకరు డెవలప్ చేయకపోతే హైదరాబాద్ డెవలప్మెంట్ కాదు కదా. ఇప్పుడు చూడండి, అమరావతి చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు మంచిగా చేశాడు. తర్వాత జగన్ వచ్చిన తర్వాత దాన్ని పడకేసేసారు, డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు వైజాగ్ రాజధాని చేస్తాను, నేను అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని మన బొత్స సత్యనారాయణ అంటున్నారు. ఇప్పుడు వైజాగ్కి వెళ్ళాలంటే ఇప్పుడు రాయలసీమ జిల్లా వాళ్ళకి ఎంత దూరం ఉంటుంది? అక్కడ ఏముంది చెప్పండి? డెవలప్మెంట్ అయిన సిటీ వైజాగ్. ఇప్పుడు అడవి ఇంకేం డెవలప్మెంట్ చేస్తారు? డెవలప్మెంట్ లేని దాన్ని పెట్టుకుంటే డెవలప్మెంట్ అవుతుంది. అక్కడ ఉండే పరిశ్రమలు వస్తాయి, ఐటీ కంపెనీలు వస్తాయి, 100 మంది బతుకుతారు. అట్లా లేకుండా నేను వైజాగ్లో రాజధాని చేస్తానని అంటున్నారు. ఇది జగన్ పరిపాలన. ఇప్పుడు ఈ జగన్ గురించి ఇప్పుడు మనం 20 సంవత్సరాలైనా పదవులు తలుచుకుంటారు. అది రాజధానిని ఇట్లా చేసిండు, అట్లా చేసిండు. అమరావతి రైతులు ఎన్నో రోజులు పాపం వాళ్ళు నిరాహార దీక్ష చేసిన వాళ్ళని పట్టించుకోలేదు అనేది మనం తెలుసుంటారు. ఇప్పుడు నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత ఇది పాఠ్య పుస్తకాల్లో కూడా ఎక్కుతుంది. అమరావతి రైతుల గురించి, వాళ్ళు ఎంత భూములు ఇచ్చారు, అమరావతి ఎలా చేశారు, ఎవరెవరు ఏం చేశారు అనేది చూశారు, సినిమాల్లో కూడా వచ్చినాయి. కాబట్టి ఈ నెక్స్ట్ మళ్ళీ జగన్ వస్తే ఇది కంటిన్యూషన్ అవుతుంది. లేదు చంద్రబాబు నాయుడు వస్తే దీన్ని ఫుల్ స్టాప్ చేసి మళ్ళీ డెవలప్మెంట్ రూపంలో ముందుకు పోతుంది. అది జూన్ 4 తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఎవరైనా కానీ ప్రజలు ఆలోచించుకోవాల్సింది డెవలప్మెంట్ కావాలి, ఉద్యోగాలు కావాలి, ఉపాధి కావాలి. అట్లుంటే నలుగురు బతుకుతారు. అప్పులు తెచ్చి బటన్ నొక్కి బస్సులు వేస్తే ఆ కుటుంబంలో 10,000 వస్తాయి. ఆ కుటుంబం అంతా బతికిపోతుందా? అదే ఒకరికి ఉద్యోగాలు వస్తే, 2 ఉద్యోగాలు వస్తే లైఫ్ లాంగ్ ఆ కుటుంబం బాగుపడుతుంది. జాబ్ వస్తే, లేదు ఒక వ్యాపారం చేసుకుంటే అతను అందరినీ చేస్తాడు. కాబట్టి మీరు ఆలోచించుకోవాల్సిందేనండి.
ఎందుకంటే డెవలప్మెంట్ కావాలి, అభివృద్ధి ఎవరైనా అదే డెవలప్మెంట్ కావాలి, అభివృద్ధి కావాలనే కోరుకుంటున్నాం. ఈ డెవలప్మెంట్, అభివృద్ధి లేదనుకో ప్రజలు మనకు ఏమి చూస్తారు, మనకి ఏమి వాల్యూ ఇస్తారు చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు ఉంటారు, పోతారు. నెక్స్ట్ 5 ఏళ్ళు వేరే వాళ్ళు వస్తారు, డెవలప్ చేస్తారు, పోతారు. దీనివల్ల చాలా ఇబ్బంది వస్తుంది. అదే మనకు డెవలప్మెంట్ అయితే ప్రజలు కూడా మిమ్మల్ని ఆదరిస్తారు. రాజశేఖర రెడ్డి గారిని ఎలా గుర్తుపెట్టుకుంటారండి? ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు. హైటెక్ సిటీ కట్టాడు, డెవలప్మెంట్ చేశాడు, అమరావతిని డెవలప్ చేశాడు అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తారు. ఇప్పుడు జగన్ గారికి ఏం గుర్తొస్తుంది మీరు ఆలోచించండి. అంటే అప్పులు తెచ్చి బటన్ నొక్కాను, డబ్బులు ఇచ్చాను అని గుర్తుపెట్టుకుంటాను. ఏం చూసి గుర్తుపెట్టుకుంటాం? డెవలప్మెంట్ లేనిది. కాబట్టి నేను చెప్పాను. మీకు ఏదన్నా ఉంటే కింద కామెంట్ రూపంలో చేయండి. అలాగే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. థ్యాంక్ యూ.